నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, ఒకరిద్దరు కార్యకర్తల మధ్య అభిప్రాయ భేదాలు మాత్రమే వచ్చాయని జనసేన విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. సుజాతానగర్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంగళవారం జీవీఎంసీ 88వ వార్డు నరవలో జరిగిన స్వల్ప వివాదాన్ని మీడియా భూతద్దంలో చూపించిందని ఆవేదన వెలుబుచ్చారు. కొన్ని పత్రికలు ఛానళ్లు టీడీపీ జనసేన బాహాబాహి కుమ్ములాట అంటూ పెద్ద పెద్ద పదాలతో వార్తలు ప్రసారం చేశారని, దీంతో చిన్న సమస్య రాష్ట్ర వ్యాప్తం అయిందన్నారు. ఈ విషయమై చాలా మంది తనకు ఫోన్ చేసి అడగడంతో చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యానని పేర్కొన్నారు. అంతకు ముందు రోజు నరవలో గౌర సత్యబాబు, గల్లా శ్రీనివాసరావు మధ్య జరుగుతున్న వివాదంపై చర్చించి ఇద్దరికి హెచ్చరిక చేశానని, బహిరంగంగా ఎవరూ మాట్లాడవద్దని స్పష్టం చేశానని తెలిపారు. అయినా మీడియా సమక్షంలో గౌర సత్యబాబు పదే పదే అదే విషయాన్ని ప్రస్తావించడంతో కోపం వచ్చిందని, సముదాయించడానికి ప్రయత్నించినా వినకపోవడంతో కొంత కోపగించినట్లు వెల్లడించారు. అంతే తప్ప అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎక్కడా ఉపయోగించలేదని స్పష్టం చేశారు. ఈ వివాదంపై తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీకి ఫోన్ ద్వారా వివరించానని, ఆయన కూడా ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు రమేష్ బాబు తెలియజేశారు. ఆ అవకాశాన్ని ఇవ్వకూడదని నేను మీ అందరికీ తెలియజేస్తాను. ఈరోజు నేను పత్రికా ముఖంగా మీకు చెప్తా ఉన్నా, ఎవరైనా అది గల్లాసీన అప్పారావు సుబ్బారావు కాదు, మిత్రపక్షమైన తెలుగుదేశం బీజేపీకి ఎవరికి కూడా పేర్లు పెట్టే వాళ్ళకి మిత్రపక్షం జోలికి కానీ మీరు వెళ్ళినట్లయితే నిర్మోహాటంగా నేను చర్యలు తీసుకోవటం మాత్రం తథ్యం. అట్ ద సేమ్ టైం నేను గండి బాబ్జీ గారికి కూడా నిన్న ఫోన్ చేసి, మీ వాడి ప్రాక్టీస్ ఏం బాగోలేదు, ఇలా చెప్పినా కూడా ఇలా ఆగలేదు అంటే ఆయన కూడా పాజిటివ్గా స్పందించాడు. లేదన్నా అలా చేయకూడదు, తప్పాను, నేను మాట్లాడతానని. మీ అందరిని కోరేది ఏంటి అంటే, ఇక్కడ కాదు సిటీలో కేకే రాజు కూడా ఆయన ఫోల్డర్లో గర్రా 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 తిప్పుతూ ఉన్నాడు నేను నుంచి. అంటే అవకాశవాదం అన్నమాట ఇదంతా. ఏంటంటే మనం కొట్టుకుంటే వాళ్ళకి ఏదో లబ్ధి చేకూరుద్ది అని. మనం కొట్టుకున్నది లేదో నరవలో ఒక 5 నిమిషాల ఆర్గ్యుమెంట్కి ఈ నియోజకవర్గం అంతా ఏదో అయిపోయినట్టు, రెండు పార్టీల మధ్యలో గొడవలు అయిపోయి కుమ్ములాటలు అయిపోయినట్టు. ఆ అవకాశాన్ని మాత్రం ఎవరికి ఇవ్వద్దు. మీకు ఒకటే నేను చెప్తా ఉన్నాను, నేను బాబ్జీ గారికి కూడా చెప్పిన మాట మీకు చెప్తున్నాను. మీరు ఎప్పుడు పార్టీ మీటింగ్ పెట్టినా మీ వాళ్ళు మాట్లాడినప్పుడు కొంతమంది మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు, నా పేరు ఎత్తుతూ ఉన్నారు బాబ్జీ గారు. కానీ మేము ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా తెలుగుదేశం వాళ్ళని విమర్శించింది ఎక్కడన్నా ఈ 2 సంవత్సరాల్లో ఉంటే నేను రాజీనామా కూడా సిద్ధం అని చెప్పి నేను ఆయన చెప్పాను. అంటే ఎప్పుడూ మనం మిత్రపక్షాన్ని, నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు, నాకు గుర్తున్నంత వరకు నేను ఎప్పుడూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయను. మీకు కూడా మళ్ళీ 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 చెప్తా ఉన్నా, చిన్న చిన్న విషయాలు వాడు బాగానే ఉన్నాడు, ఆర్గ్యుమెంట్ చేశాడు, ప్రెస్ మీట్ పెట్టాడు, వాడి వల్ల బాధపడ్డవాడు నిన్న మాట్లాడిన దానికి ఎవరు ఫేస్ చేస్తున్నారు? ఇవాళ డాక్టర్లు, యాక్టర్లు అందరూ కూడా ఉదయం నుంచి ఫోన్ చేసి, ఏంటండి అది నేను నుంచి టీవీలో మీరే కనబడతా ఉన్నారు. ఇవన్నీ మీకు నేర్చుకోవాలి రాజకీయాల్లో. ఏదో మనకి నలుగురు శబాషాబాష్ అన్నారని చెప్పేసి తప్పులు చేయకూడదు. తప్పులు చేసిన వాళ్ళు కూడా శబాషాబాషు అంటారు. అలా అనబట్టే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ తప్పులు చేసి మనకు అధికారం ఇచ్చారు. ఇవన్నీ గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇంపార్టెంట్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి. సరే ఆడన్నాడు మనం అంటే ఏం పోయింది, వాడు అలా అన్నాడు మనం కూడా అనొచ్చు, ఇలాంటిది కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయాలు, చాలా సమన్వయం పాటించాలి, చాలా గౌరవంగా ఉండాలి. ఎక్కడ గీత దాటినా ఊరుకునేది లేదు. నిన్న నేను అంత ఆవేశంలో కూడా నేను మాట్లాడింది ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ లేకపోతే సమర్థిస్తూ మాట్లాడింది కానీ ఏమీ లేదు. మీడియా ఉన్నారు, ఆగు ఆగు, నువ్వు అలా మాట్లాడితే మీడియాలో రికార్డ్ అవుద్ది అని చెప్పి 5-6 సార్లు రిక్వెస్ట్ చేశాను. అది రికార్డ్ అయింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం బాధ్యతగా ఉండాలి అని చెప్పి. మనం చిన్నపిల్లలం కాదు. 10 మంది మీ దగ్గరకు వచ్చి
ఏదో పని అడుగుతుంటారు. అంటే మీ నాయకత్వం, మీరు నాయకులని వాళ్ళు గుర్తించారు. నాయకుడు అనేవాడు ఎంత బాధ్యతగా ఉండాలా? నాయకుడు అనేవాడే న్యూసెన్స్ చేస్తే ఇంకెవరికి దగ్గరికి వెళ్తారు, ఎవరికి చెప్తారు?